పీఎఫ్లో సర్వీస్ హిస్టరీ వల్ల చాలామందికి బీజీవీలో జాబ్స్ పోతున్నాయన్నమాట. దీనికి కారణాలు ఏంటంటే మెయిన్గా ఓవర్లాప్ ఉండడం, లేదా షార్ట్ సర్వీస్ 1 మంత్ లేదా 3 మంత్స్ లేదా 1 డే 20 డేస్ అలా చేసి కంపెనీ నచ్చకపోవడం, లేదా ఎనీ రీజన్ వల్ల వాళ్ళు కంపెనీ నుంచి బయటకు అనేది వచ్చేస్తున్నారు. అయితే కంపెనీ వాళ్ళు రిలీవింగ్ లెటర్ ఇవ్వడం లేదు. దీనివలన వాళ్ళకి డాక్యుమెంట్స్ లేవని చెప్పి బీజీవీలో ఫెయిల్ అవుతున్నారనమాట. సో ఇలాంటి క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే సేమ్ జాయినింగ్ అండ్ ఎగ్జిట్ డేట్ పెట్టుకొని దాన్ని డిలీట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇలా చేసుకున్న వాళ్ళకి మనకి క్లియర్గా చూడవచ్చు. 1 డే అనమాట. ఇది 1 డే తర్వాత రిజెక్ట్ చేస్తారు డీలింగ్ చేసుకున్నా. అలాగే 1 మంత్ చేసుకున్నా సరే రిజెక్ట్ చేస్తారు. కాంట్రిబ్యూషన్ అనేది ఉండడం వల్ల రిజెక్ట్ చేశారని చెప్తున్నారు క్లియర్గా. సో 1 రూపీ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉన్నా సరే అది పాసిబిలిటీ అనేది ఉండదని మీకు ఇక్కడ అర్థమైపోతుంది. సో కాంట్రిబ్యూషన్ లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అందరూ విత్డ్రా చేసేసేసి ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు మళ్ళీ దాన్ని డీలింగ్ కోసం అప్లై చేస్తున్నారు. సో ఇలాంటి పర్సన్స్ కోసం ఇది స్క్రీన్ షాట్ అనమాట. అలా మొత్తం మీరు క్లెయిమ్ చేసేసి జాయినింగ్ డేటు ఎగ్జిట్ డేటు సేమ్ పెట్టేసి మళ్ళీ డీలింగ్కి అప్లై చేస్తే ఈసారి డైరెక్ట్గా ప్రూఫ్ అడుగుతారు మిమ్మల్ని. మీరు కంపెనీ దగ్గరికి వెళ్ళి లెటర్ ప్యాడ్ మీద నేను ఈ కంపెనీలో వర్క్ చేయలేదు, బై యాక్సిడెంటల్గా నాకు మెంబర్ ఐడి అనేది క్రియేట్ అయింది, సో అని మీ హెచ్ఆర్తో రాపించుకొని సిగ్నేచర్ తీసుకొని స్టాంప్ వేయించుకొని ఆ డాక్యుమెంట్స్ పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు ప్రాసెస్ చేసేది ఏమైనా ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ 1 మంత్ జరిగిన వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. అది హెచ్ఆర్ సపోర్ట్ కూడా ఉంటేనే. హెచ్ఆర్ సపోర్ట్ లేకపోతే ఇది కష్టం అనమాట. ఇది కూడా అవ్వదు. ఈ ప్రాసెస్ అనేది ఎవరికైతే ఫేక్ కంపెనీస్ క్రియేట్ అయ్యి కాంట్రిబ్యూషన్ కూడా జరిగిపోతుందో అలాంటి వాళ్ళకి, లేదా రెజ్యూమ్ ఇచ్చి కంపెనీలో వర్క్ చేయకుండా ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ని లీగల్గా మీరే పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి ఎవరి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వాళ్ళు చెప్పినట్టు మీరు చేస్తే 100% మీకు ఇంకా డిలీట్ అవుతుంది అనమాట. ఇది ఓన్లీ లీగల్గా రిజిస్ట్రేషన్ అయిన కంపెనీస్ మాత్రమే వర్తిస్తుంది అనమాట. ఇంకా కొన్ని ఫేక్ కంపెనీస్ సర్వీస్ ఇంక్రీజ్ చేసుకోవాలని యాడ్ చేయించుకుంటారు చూసారా, అలాంటివి చేస్తే మాత్రం యూఏఎన్ఏ బ్లాక్ అయిపోతుంది. అలాంటివి మాత్రం పెండింగ్ ఎట్ డిఏ ఇలా వెళ్ళిందంటే వాళ్ళకి అది ఫేక్ కంపెనీ అని తెలుస్తుంది, ఇంకా డిలీట్